బెస్ట్ వెరికోస్ వైన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం. కార్తీక పురాణం 15వ అధ్యాయంలోకి వచ్చాం. ఈరోజు కార్తీక శుద్ధ పౌర్ణమి. ఈ రోజున పగలు ఉపవాసం చేసి సాయంకాలం దీపారాధన చేసుకుంటే అత్యద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. అయితే కార్తీక పౌర్ణమి కొంతమందికి నోములు ఉంటాయి. ఎవరి నోముల విధానాన్ని వాళ్ళు పాటించవచ్చు. నోములు లేని వాళ్ళు పగలు ఉపవాసం చేసి సాయంకాలం మనకి చుక్కలు కనపడంగానే 365 ఒత్తులు, అంటే సంవత్సరం అంతా మనం దీపారాధన అప్పుడప్పుడు ఆనేసినా కుదరకపోయినా ఈ ఒక్క రోజున ఎక్కువ ఒత్తులు, సంవత్సరానికి సరిపడా అన్ని ఒత్తులు వెలిగించుకునే విధానం ఒకటి కనపడుతుంది. మీ ప్రాంతపు ఆచారం ఎలా ఉంటే అట్లా పౌర్ణమి నాడు తప్పకుండా విశేషమైన దీపారాధన చేయాలి. కుదిరితే లలితా సహస్రనామం లాంటివి పారాయణ చేసుకోవచ్చు, విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోవచ్చు. విశేషంగా ఎవరికైనా భోజనాన్ని కూడా అందించవచ్చు, స్వయం పాకం ఇవ్వచ్చు. ఏది కుదిరితే అది చేసుకోవచ్చు. దీనికి సాధారణ నియమమే పగలు ఉపవసించడము, సాయంకాలం చంద్రోదయం అయిన తర్వాత పూజా విధానం ముగించుకొని భోజనం చేయటమే కనిపిస్తుంది. మీ అవకాశాన్ని బట్టి చేయండి. అయితే ఏం చెప్తున్నారో చూద్దాం. వశిష్ఠ మహర్షి జనక రాజర్షికి చెప్తున్నారు. ఈ కార్తీక మహాత్మ్యము విన్నవారికి చెప్పేవారికి కూడా పుణ్యాన్ని కలిగిస్తుంది, పాపాన్ని నశింపజేస్తుందట. కార్తీక మాసమందు హరిముందర అంటే దేవాలయంలో నాట్యం చేసేవాడు, భగవన్నామ సంకీర్తన చేసేవాడు కూడా సాయుధ్యాన్ని పొందుతారు. ద్వాదశి నాడు దీపమాలార్పణ చేసేవాడు హరికి దీపమాలార్పణ చేస్తే వాడికి వైకుంఠం లభిస్తుందట. శివుడికి కనుక దీపమాలార్పణ చేస్తే కనుక వీళ్ళకేమో కైలాసం లభిస్తుంది, కైవల్యం లభిస్తుంది. కార్తీక మాసమందు శుక్లపక్షంలో సాయంకాలం అందు విష్ణు పూజ కానీ శివ పూజ కానీ చేసేవాడు స్వర్గాధిపతి అవుతాడు. నెల రోజులు నియమంగా ఆలయ దర్శనం చేసేవాడు, శివాలయం కానీ విష్ణువాలయం కానీ ప్రతిరోజు 30 రోజులు మానేయకుండా దేవాలయ దర్శనం చేసేవాడు. వాడు అసలు దర్శనానికి నడిచి వెళ్తూ ఉంటే ఒక్కొక్క అడుగుకి ఒక్కొక్క అశ్వమేధ యాగ ఫలితాన్ని పొందుతాడట. మన ఇంటి నుంచి దేవాలయానికి నడిచి వెళ్తాం కదా, ఆ దూరాల్లో ఒక్కొక్క అడుగుకి ఒక్కొక్క అశ్వమేధ యాగ ఫలితం వస్తుంది. కార్తీక మాసమందు దేవాలయానికి వెళ్ళి దైవాన్ని దర్శించేవాడు. ఒకవేళ ఒక్కొక్కసారి ఏమవుతుంది, రోడ్డు మీదే మనకి దేవాలయం కనపడుతూ ఉంటుంది. దేవాలయాలు కనిపిస్తాయి, అక్కడ ఒక్క అడుగు ఆగి మనం వెళ్ళేటప్పుడు ఇట్లా 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 అంటారు. చాలామంది ముదు కూడా పెట్టుకుంటారు. ఇట్లా అంటాం కాదు, అభిముఖంగా తిరిగి వెళ్ళిపోతూ కాకుండా దేవాలయానికి అభిముఖంగా తిరిగి దర్శనం మొత్తం స్వరూపాన్ని చూస్తే కనుక వాళ్ళకు కూడా సాయుధ్యం లభిస్తుందట. బ్రాహ్మణులతో కలిసి ద్వాదశి నాడు బ్రాహ్మణులతో కలిసి హరికి గంధంతో పుష్పములతోటి అక్షతలతోనూ ధూప దీపాలతోనూ ఆజ్య భక్ష నైవేద్యాలతోని పూజించేవాడి పుణ్యానికి మితి లేదు. మనం దీనికి ఏం చెప్పుకుంటున్నాం అంటే వనభోజనం చేసేటప్పుడు తప్పకుండా ఆరాధన జరిపించుకోవాలట. రుద్రాభిషేకం కుదిరితే చేయొచ్చు. సాలగ్రామ ఆరాధన ఉసిరి చెట్టు కింద విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. అందరితో కలిసి ఆయనకు సమర్పించి అక్కడే వంటలు చేసి ఆ వంటని నివేదన చేసి ఆ నివేదన చేసిన ప్రసాదాన్ని అందరికీ వడ్డించి వాళ్ళందరూ భోజనం చేస్తే అత్యద్భుతమైన ఫలితం లభిస్తుందట. తర్వాత శుక్ల ద్వాదశి నాడు విష్ణువాలయమందు కానీ శివాలయమందు కానీ దీపములు వెలిగించి సమర్పించిన వాడు విమానం ఎక్కి దేవతా బృందంతో కొనియాడబడుతూ దైవలోకాన్ని చేరుకుంటాడు. కార్తీక మాసము నెల రోజులు దీపం పెట్టలేనివాడు శుక్ల ద్వాదశి నాడు, చతుర్దశి నాడు, పూర్ణిమ నాడు కనీసం 3 రోజులు ఆయన దీపం పెట్టాలట. కార్తీక మాసమందు దైవ సన్నిధిలో ఆవుని పాలు పితుకున్నంత కాలం దీపం ఉంచిన ఎడల కూడా పుణ్యవంతుడు అవుతున్నాడు. ఎంతసేపు అంటే ఒక 10 నిమిషాలు 8 నిమిషాలు మనం దీపం పెట్టాం, ఒక 7-8 నిమిషాలు అది వెలిగినా కూడా పుణ్యం వస్తుంది. తర్వాత ఇంకేం చెప్తున్నారు, సరి సన్నిధిలో ఉంచిన పరుని దీపాన్ని బాగు చేసిన వాడు కూడా విగత పాపడవుతాడు. ఎవరో దీపం పెట్టారు, ప్రమిద నిండా నూనె ఉంది, దీపం మలిగిపోతుంది, లేదా వెనక్కి ఒత్తి జారిపోయింది, ఒక్కోసారి కొడిగట్టి ఆరిపోతుంది కదా, మన గాలి తగిలి దీపం కొండెక్కుతుంది కదా, అలాంటప్పుడు వాళ్ళు పెట్టిన దీపమైనా కొద్దిగా ఎగసం దూసినా కొంచెం మన చేతిలో ఉన్న దీపంతో ఆ దీపాన్ని వెలిగించినా కూడా పాపాలు పోతాయట. ఇగో దీపం నశిస్తే దాన్ని తిరిగి వెలిగించేవాడు కూడా దారుణమైన పాపాలు పోగొట్టుకుంటాడు. దీంట్లో ఒక ప్రత్యేకమైన పూర్వగాథ ఉందట. దీన్ని వింటేనే పాపం నశిస్తుందట. చూద్దాం ఏం చెప్పారు, సావధానంగా వినండి. పూర్వమందు సరస్వతి తీరంలో సృష్టి మొదలు పూజా నైవేద్యాలు లేక జీర్ణించినటువంటి ఒక పరమ పురాతన విష్ణువాలయం ఒకటి ఉండేదట. కార్తీక స్నానార్థము కర్మనిష్ఠుడకు ఒక యతీశ్వరుడు ఈ సరస్వతి నదీ తీరానికి వచ్చాడు. వచ్చి ఇది ఏకాంతంగా తపస్సుకి అనుకూలంగా ఉన్నదని ఎంచి
ఆ జీర్ణాలయం అందున్నటువంటి ధూళిని దుమ్ము ధూళి అంతా శుభ్రం చేసి అక్కడ ఇక్కడ అకటావికటంగా ఉన్నటువంటి చెట్ల కొమ్మలు అవి కొట్టేసి బూజులు తుడిచి శుభ్రం చేశాడు. తర్వాత ఏం చేశాడు, దగ్గరలో అంటే ఇలా అంతా నీళ్లు చల్లి తుడిచాడు. తుడిచిన తర్వాత చుట్టూతా ఉన్న గ్రామాలు చూశాడు. దగ్గరలో ఉన్న గ్రామానికి వెళ్ళి నూనె 12 దీపపాత్రలు అంటే ప్రమిదలు తెచ్చి దీపాలు వెలిగించి హరికి సమర్పించి ఈయన తపస్సులో ఉన్నాడు, సమాధిలో ఉన్నాడు. అంటే బహుశా మెడిటేషన్ చేసుకుంటాడనమాట, ధ్యానంలో ఉన్నాడు. యతీశ్వరుడు ఇట్లు చేయుచుండగా కార్తీక శుక్ల ద్వాదశి నాడు రాత్రి ఒక ఎలుక ఆహారం కోసం తిరుగుతూ విష్ణువుకు ప్రదక్షిణం చేసి మెల్లిగా ఈ దీపాల దగ్గరికి చేరింది. ఎలుక వచ్చిన తోడనే జ్వాల తగ్గిపోయి అది అక్కడికి వచ్చి జ్వాల తగ్గిపోయి కేవలం ఒత్తితో ఉన్నటువంటి పాత్రను చూసి దాని దగ్గరనే జ్వాలతో కూడినటువంటి ఒత్తిని చూసి అందున్న నూనెని భక్షించి దాన్ని తీసుకుని జ్వాల లేని ఒత్తిని కూడా గ్రహించిందట. అందులో జ్వాలతో ఉన్న ఒత్తి సంపర్కం వల్ల జ్వాల లేని ఒత్తి కూడా అంటుకుంది. ఇది లాక్కొచ్చింది, దీనికేమో జ్వాల ఉంది, ఆ ఒత్తి పుచ్చుకొచ్చింది. ఈ రెండో పక్కనేమో వెలిగి లేదు, దీపం కోణ మలిగిపోయింది. ఈ ఒత్తితోటి ఎలుక ఈడ్చుకొచ్చిన ఒత్తితోటి ఆ మలిగిపోయిన దీపం కూడా అంటుకుని వెలిగిందనమాట. వెలిగేసరికలు రెండు కలిసి భగ్గుమని మంట పెద్దది వచ్చింది. దాంతో ఇది కంగారు పడి ఎలుక భగ్గుమనేసరికి ఇంకా అందులో ఉన్న నూనెని పీల్చలేకపోయింది, వదిలిపెట్టేసింది. అయితే ఏమైంది, ఈ కార్తీక శుక్ల ద్వాదశి నాడు హరిసన్నిధిలో యతీశ్వరుడు వెలిగించిన దీపాన్ని నశిస్తే దాన్ని ఎలుక తిరిగి వెలిగించడం వల్ల దాని పూర్వపుణ్య వశం వల్ల ఆ రాత్రి అక్కడే చచ్చిపోయిందట. ఆ ఎలుక చనిపోయి దేహాన్ని వదిలి దివ్య దేహధారిగా మారింది. ఆ శరీరం ఎలుకలోంచి బయటకు వచ్చింది, దివ్య స్వరూపం వచ్చిందట. అది చూశాక ఏమైంది, ఏతి అప్పటిదాకా తపస్సులో కూర్చున్నాడు, ఉన్నట్టుండి ఒక పెద్ద వెలుగు వచ్చింది. ఆ వెలుగుకి కొంచెం ఆయన కదిలి సమాధుల నుంచి కళ్ళు తెరిచి చూశాడట. చూసి ఓయి నీవెవడవు, ఇతడికి ఎందుకు వచ్చితివి అని అడిగాడు. అడిగేసరికల్లా ఆ ఎలుకలోంచి వచ్చినటువంటి ఆ దివ్య స్వరూపుడుగా ఉన్నవాడు యతితో ఇట్లా చెప్పాట, ఓ మహాన్భావ, నేను ఎలుకను, గడ్డి తుంపుల్ని వాటిని తినేవాడిని, నిత్యం ఈ ఎలుక నుంచి ఈ దేవాలయం చుట్టూ తానే తిరుగుతుండేవాడిని. ఎలుకనైన నాకు ఇప్పుడు దుర్లభమైన మోక్షం లభించింది. ఇది ఏ పుణ్యం వల్ల లభించిందో నాకైతే తెలియదు. పూర్వముందు నేనెవరిని, నా ముందు కాలంలో నేనెవరిని, ఏం పాపాలు చేశాను, ఏ పాపం చేత నాకు ఈ ఎలుక జన్మ ప్రాప్తించింది, ఈ విషయం అంతా సర్వజ్ఞులు, మీరు మహానుభావులు చాలా రోజులుగా ఇక్కడ తపస్సు చేసుకుంటున్నారు కాబట్టి అదేమిటో నాకు తెలియజేయండి, నేను మీకు దాసుణ్ణి, శిష్యుణ్ణి, మీ దయకి పాత్రుణ్ణి అని పాదాలు పట్టుకున్నాడు. ఆయన ఈ యతి ఆయన ఎంతో కాలంగా ధ్యానంలో ఉండటం అలవాటైంది. ఆయనకి జ్ఞాననేత్రం తెరుచుకున్నది. తన జ్ఞాననేత్రంతో ఈ సర్వము విచారించాడు. ఈ ఎలుక తాలూకు పూర్వగాథ అంతా చూశాడనమాట. అప్పుడు ఆ ఉద్భూత పురుషుడితోటి ఇట్లా చెప్పాడట, పోయి నీవు పూర్వము బాహ్లిక దేశమందు జైమిని గోత్ర సంజాతుడవు, బ్రాహ్మణుడవు, కుటుంబ పోషణ పరాయణుడనువు, బాహ్లికుడు అనే పేరు కూడా ఉంది నీకు. అయితే క్రమంగా ఏం చేసావు నువ్వు, ఈ బ్రాహ్మణుడు అయినప్పటికీ కూడా స్నానం సంధ్యలు విడిచి నిత్యము ఆశతో వ్యవసాయం చేస్తూ వివేకం లేక బ్రాహ్మణుల్ని నిందించేవాడు. ఇప్పుడు వ్యవసాయం చేస్తే తప్ప అని ఒక ప్రశ్న వస్తుంది. తప్పు కాదు. ఈ కాలంలో ఏ కాలంలో కార్తీక పురాణం చెప్పబడిందో అప్పుడు వ్యవసాయం చేసే జనం వేరు, ఆ సమూహం వేరు. బ్రాహ్మణులు స్నాన సంధ్యాదులు నియమంగా చేసి యజ్ఞయాగాదులు చేయాలి దేశక్షేమం కోసం. వాళ్ళ వల్లే పాడి పంట పుష్కలంగా వచ్చేవి, వానలు వచ్చేవి. ఇప్పుడు వీళ్ళు తాము చేయవలసిన పని మానేసి ఎవరో చేసే పని చేయకూడదు. అది తప్పని కాదు, అది వాళ్ళు చేయాలి, ఆ క్రియ వాళ్ళది. ఆశ కొద్ది సంపాదించాలనే ఆశతోటి మనం చేయకూడని పనిని చేయకూడదు, అది విధానం అన్నమాట. దేవపూజని వదిలి నిత్యము శ్రార్థ భోజనము తించు నిషిద్ధ దినములందు రాత్రింబగళ్ళు భుజించేవాడివి. కొన్ని దినాల్లో రాత్రిపూట తినకూడదు. పౌర్ణమి, అమావాస్య ఇలా కొన్ని తిథులు ఉంటాయి. తర్వాత ఏకాదశుల్లో కూడా రాత్రిపూట తినకూడదు. ఆ కాలానికి ఇంకొంచెం ఎక్కువ నియమం ఉండేది. అయితే అప్పుడు రాత్రిపూట కూడా భోజనం 2 పూట్ల భోజనం చేసేవాళ్ళు. కొన్ని రోజులు పగళ్ళు కూడా తినకూడదు, ఏకాదశులు పగళ్ళు తినకూడదు కదా. ఈ పగలు రాత్రి భోజనం చేసేవాడు. తర్వాత పిశాచములకు కాకులకు బలి ఇచ్చిన అన్నాన్ని తినుచు వేదశాస్త్ర మార్గాన్ని నిందించుతూ ఉండేవాడివి. స్నానం సంధ్యావందన తపస్సులు చేయవారిని చూసి నవ్వుతూ నిందించేవాడివి. కొంతమందికి ఇప్పుడు కూడా ఈ జబ్బు ఉంటుంది. ఎవరన్నా సంధ్యావందనం చేసుకుంటే ఏమిట్రా ఇవన్నీ వేషాలు ఇస్తున్నావు అంటారు తోటి విద్యార్థుల్ని. చేయకూడదంటారు, దీనివల్ల ఏమొస్తుందంటారు, ఏ ప్రయోజనం లేని పని ఎందుకు చేస్తున్నావంటారు, ఏదో అంటారు. వాడి పద్ధతి ప్రకారం అని చేసుకొని అని ఊరుకోరు, మాట్లాడతాం. అదంతా తప్పే. పూజ చేసుకునే వాళ్ళని కూడా ఇంత పూజ ఎందుకు చేస్తారు, అంత పూజ ఎందుకు చేస్తారు అట్లా చెప్తారు.
పూజని పిచ్చిగా చేయకూడదు. అతిగా చేస్తే ఏదైనా తప్పే. కానీ ఇతరుల పూజని నిందించకూడదు. సర్ది చెప్పచ్చు ఏదైనా. అయితే ఇంకా ఏం చేసేవాడు, సుందరి అయిన భార్యామణి ఉండేది. ఆమెకు సహాయం కొరకు నిరంతరము శూద్ర స్త్రీని ఇంటి వద్ద ఉంచుకుని మతివిహీనుడివై నిరంతరము దాంతో మాట్లాడుచు దాన్ని తాను తాకుచూ హాస్యములాడుచూ దాన్ని పోషించుచు నీ పిల్లలకు దాని చేత అన్నం పెట్టించుచు కన్యను అమ్ముకొని శూద్రులకు చల్లా పాలు పెరుగు నెయ్యి అమ్ముకొని ధనార్జన పరుడివై ఉంటివి. ఈ ప్రకారంగా బహుద్రవ్యాన్ని సంపాదించి ఆ ద్రవ్యమును భూమిలో దాచి మృతి నొందితివి. ఇటు పాదకముల చేత నరకము అనుభవించి తిరిగి భూమి యందు మూషకముగా జన్మించి ఈ దేవాలయంలో ఉండి దేవద్రవ్యాన్ని అపహరిస్తూ దీపపాత్రలోని తైలమును తాగుతుంటివి. దైవవశం వలన ఈ దినమున నా చేత పెట్టబడిన దీపములు నశించిన దానిని నీవు వెలిగించితివి గనుక ఆ పుణ్యము చేత మూషకత్వం పోయి నీకు దివ్య రూపం కలిగింది. ముందు కూడా నువ్వు ఏంటంటే దీనివల్ల హరిభక్తిని కలిగి శాశ్వతంగా వైకుంఠంలో ఉంటావు అని ఈ ప్రకారంగా ఈ యతి చెప్పినటువంటి మాటలు విన్నటువంటి ఆ ఎలుక నుంచి పైకి వచ్చినటువంటి పురుషుడు యతికి నమస్కరించి ఆజ్ఞ తీసుకుని పాపములను నశింపచేయు సరస్వతి నదికి పోయి త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ ఈ 3 దినాల్లోనూ స్నానం చేసి ఆ మహిమ చేత జ్ఞానవంతుడై ప్రతి సంవత్సరము కార్తీక వ్రతం చేసి తన్మహిమ వలన అంతమందు సాయుధ్యముక్తిని పొందాడు. కాబట్టి కార్తీక శుక్ల ద్వాదశి నాడు భగవత్పరాయణుడై స్నానదాన పూజ దీపమాలార్పణాధికారులు చేయవాడు హరికి ప్రీతుడై పాతకముక్తుడై సాయుధ్యాన్ని పొందుతాడు అని చెప్పబడింది. ఈ విధంగా 15వ అధ్యాయం పూర్తయిందండి. రేపు ఉదయం మళ్ళీ 16వ అధ్యాయంలో కలుసుకుందాము. నమస్కారం.